మనిషికి చాలా ఇష్టమైన ఆహారాన్ని ఎంతో ఇష్టం కదా అని రోజు అదే వండుకొని తినడు కదా. దాని మీద ఇష్టం పోతుంది, వెగట పుడుతుంది. అందుకని అప్పుడప్పుడు తనకి ఇష్టమైనవి చేసుకొని తింటూ ఉంటారు. అలాగే భగవంతుడికి కూడా అప్పుడప్పుడు తనకి ఇష్టమైన వాటిని తిరిగి తీసేసుకుంటూ ఉంటాడు. అందుకని మానవులు దుఃఖించకూడదు. మానవ జన్మలు ఆ కర్మలు తీరిపోవడంతో ముగిసిపోతాయి. అవి ఎప్పుడు తీరుతాయో మనకి తెలీదు, కానీ మనను పుట్టించిన ఆ భగవంతుడికి తెలుసు. అందుకే కొందరిని తొందరగాను, కొందరిని పుట్టకుండానే, కొందరిని అన్నీ అనుభవించి వయసు అయిపోయిన తర్వాత తీసుకువెళ్తూ ఉంటారు. అదే కర్మఫలము తీరడము అంటే. జై గురుదేవ.